చాలా హ్యాపీ గోయింగ్ ఇలా కనిపిస్తారు. ఎప్పుడు ఎవరిని పలకరించినా కూడా చాలా అంటే క్యాజువల్‌గా అంటే ఒక హీరో అన్న ఫీలింగ్ ఉండదు. ఒక ఫ్రెండ్ అన్న ఫీలింగ్‌లో రిసీవ్ చేసుకుంటారు. అలా మాట్లాడతారు కదా! సో, మరి మీ 30 సినిమాస్ జర్నీలో మీ పర్సెంటేజ్ అనేది అంటే హిట్ పర్సెంటేజు ఫ్లాప్ ఇది అంటే కంపేర్ చేసుకుంటే ఎప్పుడన్నా అది మీ ప్రొఫెషనల్ లైఫ్‌పై గాని, లేదంటే గనక మీ పర్సనల్ లైఫ్‌పై గాని ఏమన్నా ప్రభావం ఏమైనా చూపించిందా? లేదండి. అంటే ఇప్పుడు హిట్ సక్సెస్ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువుంటే మేబీ ఇంకా నాకు ఇప్పుడు కొన్ని కథలొస్తాయండి. ఆ కథల్లో నేను సెలెక్ట్ చేసుకొని చేస్తా కదా! ఆ సక్సెస్ పర్సెంట్ ఇంకొంచెం ఎక్కువుంటే ఇంకొన్ని ఎక్కువ కథలొచ్చేవి. నాకు సెలెక్ట్ చేయడానికి ఇంకొంచెం స్కోప్ ఉండేదనిపిస్తుంది. అంతే. పర్సనల్ లైఫ్‌లో అయితే నాకు దానివల్ల అంత ఏమి అవ్వలేదు. ప్రొఫెషనల్ లైఫ్‌లో మారుతది కదా సార్. అంటే ఇప్పుడు హిట్ హీరోకి ఉండే అంటే డిమాండ్ గాని, లేదంటే రెమ్యూనరేషన్ విషయాల్లో గాని, లేదంటే మీరన్నట్టే ఎక్కువ కథలొస్తే ఏంటంటే మనకి చాయిస్ ఎక్కువుంటది. ఎగ్జాక్ట్‌లీ. సెలెక్ట్ సో అదే చేసుకోవడానికి. అందుకు మారిందంటున్నా ప్రొఫెషనల్‌గా. పర్సనల్‌గా అయితే ఏం లేదండి. పర్సనల్‌గా అయితే అసలు క్యారీ చేయరా మీరు? అంటే ఒక అంటే సినిమా చేసి వచ్చిన తర్వాత దాని రిజల్ట్‌ని గాని, లేదంటే దాన్ని ఏది క్యారీ చేయరా మీరు పర్సనల్ లైఫ్? డెఫినెట్‌గా మేబీ ఒక ఫ్యూ డేస్ ఉంటుంది. ఫ్యూ డేస్ తర్వాత ఇంక మళ్ళీ మన లైఫ్ మనది. నెక్స్ట్ ఏంటనేదే మనం నేనైతే అలానే ఆలోచిస్తూ ఉంటాను. అండ్ లైక్ మీరు పర్సనల్‌గా అయితే నాకు పర్సనల్‌గా ఎఫెక్ట్ ఏం లేదు. బట్ ప్రొఫెషనల్‌గా అన్నారా, నేను ఇందాక మీకు చెప్పాను కదా! కొన్ని ఆప్షన్స్, కొన్ని చాయిసెస్ ఎక్కువ వస్తాయి. ఖచ్చితంగా. ఇప్పుడు సక్సెస్ ఉంటే ఇంకా 4, 5 సినిమాలు స్టోరీలు చెప్పేవాళ్ళు ఇంకొక 10, 15, 20 మంది వస్తారు చెప్పడానికి. రెమ్యూనరేషన్ కూడా ఉంటది కదా! రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది ఆబ్వియస్‌గా. సో మీరు అంటే ఇప్పుడు సినిమా మనకి కథ బాగుందనుకోండి, దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ చేసుకుంటూ ఉంటారా? లేదంటే గనక ఎందుకంటే మనకి అన్నీ ఇంపార్టెంటే కదా! ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ మనీ. నాకు ఆ కాంటెంట్ భయంకరంగా నచ్చింది. సో డెఫినెట్‌గా నాకు కాంటెంట్ గనక నచ్చితే మనీ ఈజ్ నాట్ ఎ థింగ్, రైట్? ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేస్తే మనీ విల్ ఫాలో దాట్. మనం మనీని ఫాలో అవ్వక్కర్లేదు అనుకుంటా నేను. బట్ కాకపోతే ఇప్పుడు ఒక హీరో కింద ఉన్నప్పుడు అది కూడా మెయింటెనెన్స్‌కి అది అవసరం అవుతుంది కదా! అనేది. ఈజ్ ఏ ప్రాబ్లమ్. అది మెయింటెనెన్స్‌కి అవసరం అవుతుంది. బట్ ఇప్పుడు మనకి ఇంటి పైన మన హెడ్ పైన ఒక ఇల్లు ఉంది. తినడానికి మంచి ఫుడ్ ఉంది. చుట్టుపక్కల మనల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మనకి ఇక నచ్చిన కంటెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్‌గా నచ్చిన కంటెంట్. ఇంట్రెస్టింగ్ కంటెంట్. డెఫినెట్‌గా. సో డెఫినెట్‌గా మనీ అనేది ఆబ్వియస్లీ యూ నీడ్ ఇట్ టు సర్వైవ్. బట్ ఒక కాంటెంట్ వచ్చి సినిమా అసలు నాకు స్టోరీ విని ఒకటి రీసెంట్‌గా అది చెప్తున్నా కదా! విన్నాను. నాకు సూపర్ నచ్చింది. అదే అండి మాకు యాక్చువల్లీ బడ్జెట్ ఇట్లా కొంచెము ఇయ్యడానికి ఇలా అసలు మిమ్మల్ని అడగడానికే ఇబ్బంది అవుతుంది ఈ బడ్జెట్ అంటే నన్ను అసలు అది పక్కన పెట్టేయండి. నాకు స్టోరీ అయితే బ్రిలియంట్‌గా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద కన్విక్షన్ దట్ ద డైరెక్టర్ హ్యాస్. నాకు డైరెక్టర్ చెప్పే విధానం కానివ్వండి, డైరెక్టర్‌కి ఉన్న ప్యాషన్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టోరీ కానివ్వండి, మొత్తం టోటల్ సెటప్ కానివ్వండి నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ థింగ్ అని చెప్పానండి. అంటే చాలామంది హీరోలు ఏం చేస్తారంటే ఒక 2, 3 సినిమాలు అయిన తర్వాత లేదా ఒక 10 మూవీస్ అయిన తర్వాత నాకు జడ్జిమెంట్ వస్తుంది అనుకున్న టైంలో దే ఆర్ ఇన్వెస్టింగ్. అంటే మనకు నచ్చిన కథలు ఉంటే ఇప్పుడు కొంతమంది ఇంతకుముందు మీరు చెప్పిన హీరోల్లోనే ఒక 2 కోట్లు 3 కోట్లు వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా యాక్చువల్గా. మరి మీరు ఎప్పుడు ప్రొడక్షన్ యు ఆర్ నాట్ ఇన్ టు ద ప్రొడక్షన్ ఇన్ టైమ్ బికాస్ అంటే అలా ఏం లేదండి. మేము ప్రొడక్షన్ అయితే చేయలేదు. బట్ డిస్ట్రిబ్యూషన్ చేసాం మేము స్టార్టింగ్‌లో. ఆ టైంలో కొన్ని మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి నాకు ఎగ్జాక్ట్లీ మూవీస్ అంటే ఇప్పుడు మీరు అడిగితే నాకు గుర్తులేదు. బట్ ఎందుకంటే ఆల్మోస్ట్ 15 years అయింది. వి డిస్ట్రిబ్యూటెడ్ ఫ్యూ మూవీస్. అంత వర్కౌట్ కాలేదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే డెఫినెట్‌గా ఒక సూపర్ స్టోరీ అసలు బ్రిలియంట్‌గా ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్‌గా ఉంది. దానికి ఎవరు సపోర్ట్ చేయడానికి లేరు అన్న సందర్భంలో ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. బట్ ఇఫ్ ఐ డూ ఇట్ ఐ వాంట్ ఇట్ టు బి ఇంకా షూర్ షాట్. అది మనం అనుకోలేము. బట్ అట్లీస్ట్ ఒక కన్విక్షన్ ఉంటుంది కదండి. సో మనకు అన్ని రకాలుగా అఫోర్డబుల్ అయి ఉండాలి.